హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి డోక్లా. ఈ డోక్లా చాలా టేస్టీగా, జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా గొంతుకులోకి జారిపోతుంది జ్యూసీగా. ఎంతో టేస్టీగా ఉండే ఈ డోక్లాని చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదండి, టిఫిన్స్కి ఇంకా మనం పప్పు నానబెట్టడం మర్చిపోతాం కదా, అలాంటప్పుడు ఇలా ఈజీగా తయారు చేసుకుని పిల్లలకి పెద్దలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. ఎంతో టేస్టీ అయిన ఈ డోక్లాకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను ఒక కప్పు శనగపిండిని జల్లెడ పెట్టి తీసుకున్నాను. అలాగే చిటికెడు వంట సోడా, ఒక స్పూను పంచదార, ఒక కప్పు పెరుగుని మజ్జిగలాగా కలుపుకున్నానండి, పలసగా కాదు చిక్కగా. అలాగే ఒక స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర కొద్దిగా, అలాగే 4 పచ్చిమిర్చిని, 2 రుబ్బల కరివేపాకును, ఒక ఆపచెక్క నిమ్మకాయని కూడా తీసుకున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇలా ఈ గిన్నెలోకి శనగపిండిని వేసుకుని చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. అలాగే పంచదారను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా మనము నేను పెరిగిని కొంచెం పలసగా మజ్జిగలాగా చేసుకున్నానండి, మరీ పలసగా కాదు. ఇలా పెరిగిని ఇలా కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా చిక్కగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగని ఈ పెరుగుని ఇలా ఈ పిండిలోకి వేసి ఇలా దోశల పిండిలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకోవాలి. ఇది నేను కేక్ చేసే గిన్నె అండి. దీనికి కొద్దిగా ఆయిల్ రాసి ఇందులోకి వేసుకుని ఇలా కిందకి మీదకి ఒకసారి టాప్ చేయాలి. ఇలా 1-2 సార్లు టాప్ చేయడం వల్ల మనకి హెయిర్ బబుల్స్ అనేవి వస్తాయి. ముందుగా నేను ఒక గిన్నె స్టవ్ పై పెట్టి దాంట్లో వాటర్ పెట్టి దాంట్లో స్టాండ్ పెట్టి ఇలా ఈ గిన్నెని దానిపైన పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఇలా ఉడికిన తర్వాత ఉడికిందో లేదో అని చాకు పెట్టి చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా అయితే ఆవిరికి ఇలా జిన్నులాగా ఉడికిపోతుంది. దీన్ని తీసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా ముక్కల కింద మనకి ఎంత సైజు కావాలో అంత ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పెట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేపించుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే నిమ్మకాయని కూడా ఆ వాటర్లోకి పిండేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కట్ చేసినాను కదా, ఎంత స్పాంజీగా ఎలా దూదిలాగా ఉందో. దీనిపైన మనము పోపు పెట్టుకున్న చూడండి, ఇలా ఒక స్పూను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకుని ఇలా వేసి వేపించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఈ డోక్లాని చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. పప్పులేమి మనము ఇంట్లో ఒక్కొక్కసారి నానబెట్టడం మర్చిపోతాం కదా, అప్పుడు మనము ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా ఒక కప్పు శనగపిండి ఉంటే చాలండి, చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా డోక్లా చేసి అందించారనుకోండి, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలా ఎవరైనా మన బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలా, ఏం లేదు, పప్పు ఇప్పుడు ఏం నానబెట్టాలా అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఇప్పుడు నేనైతే ఇలా పోపు దినుసులు లేకపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటరు అంటే 1/2 లీటర్ వాటర్ వేసుకున్నానండి. ఇంకా మనకు జ్యూసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనము పిండిలోకి వాటర్ వేసుకున్నాం కదా, అలాగే పంచదార కొద్దిగా మిగిలింది కదండి, అందులోకి 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇంకొక 1/2 స్పూన్ ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెము మరిగి ఇలా పొంగు వచ్చినట్టు అవుతున్నప్పుడు ఆ వాటర్ని తీసుకెళ్ళి మనం ముందుగా జిన్నులాగా రెడీ చేసి పెట్టుకున్న డోక్లా మీద వేసుకోవాలి. వేడివేడిగా చూడండి ఇలా. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని నిమ్మ చెక్కని ఈ వాటర్లోకి పిండుకోవాలి. ఇలా గింజలు తీసేసుకుని వాటర్లోకి నిమ్మ చెక్కని పిండుకోవాలండి. చూడండి, ఇలా ఈ డోక్లాకి సరిపడా వాటర్ని అయితే మనము ఇలా తీసుకోవచ్చు. అలాగే ఇంకాస్త వాటర్ వేసుకోవచ్చు. మీకు ఎక్కువ జ్యూసీగా కావాలంటే కూడా మరి కాస్త వాటర్ని కొంచెం ఇలా పోపు పెట్టుకోవాలి. నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి ఇలా వేసుకున్నాండి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత చూడండి ఎంతో కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది కదా. అంతేకాదండి, మీకు
ఇంకా కలర్ కావాలనుకుంటే మనం పిండి కలుపుకున్నప్పుడే చిటికెడు పసుపు వేసుకున్నాం అనుకోండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ పసుపు గట్ట ఏమీ వేయలేదండి. ఇంకా చాలా ఇప్పుడు ముక్క తీసి ఇలా నోట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నానవలసిన అవసరం లేదండి. ఇలా ఈ వాటర్ వేసిన తర్వాత వెంటనే ఇలా పిల్లలకి వేడివేడిగా ఉన్నప్పుడు పిల్లలకి ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ వేసి అందించారనుకోండి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి.